ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజకీయ ప్రకంపనల పర్వం అయితే కొనసాగుతుంది. అంబటి రాంబాబు గారి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం గుంటూరు. అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులను పరామర్శించడం, ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేశారు. నేనున్నాను అనేది. అదే నేపథ్యంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తీరు మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ వ్యవహరించిన తీరు మీద ఒక ఘాటుగానే స్పందించారు, రియాక్ట్ అయ్యారు అని చెప్పాలి. అదే నేపథ్యంలో అంబటి రాంబాబు గారికి ఒక ఇచ్చిన హైప్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంబటి రాంబాబు గారి గురించి, అదే నేపథ్యంలో ఇప్పటివరకు చాలా అరెస్టులు జరిగినా ఇది కాస్తంత భిన్నంగా, అంటే కాపు సామాజిక వర్గంలో కదలిక వచ్చిందని అనుకోవాలో. ఇప్పుడు విశాఖ నుంచి గుంటూరు వరకు కొన్ని యాత్రలు జరగడానికి కూడా సిద్ధపడుతున్నారు, యాత్రల రూపంలో రాబోతున్నారు. ఇదంతా చూసినప్పుడు ఇది నిజంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలు అంగీకరించలేకపోతున్నారా, వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని నిన్న ఆ సందర్భంలో ఎలా చూడాలి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా వెళ్ళి కలవడం, పరామర్శించడం ఇవన్నీ తప్పేం లేదు, కానీ కొన్ని అయితే మాత్రం బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదో 2 తిట్లు తిడితే అది కూడా తర్వాత వచ్చి క్షమాపణ చెప్తే దానికి అరెస్ట్ చేస్తారా, ఇంటికి వచ్చి ఆస్తులు ధ్వంసం చేస్తారా, బద్దలు కొడతారా, ఇలాంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అంటే ఆ సమయంలో సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా చేసినవా, లేదు అంటే ఆయన వ్యాఖ్యలు అంతగా అవి తప్పు అన్నట్టుగా జగన్ గారు చూడట్లేదా? పట్టాభి గారు అప్పుడు మాట్లాడిన మాట అమ్మ డాష్ బూతుకి పదం అది ఆ రోజున. అప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద వీళ్ళు వెళ్ళి దాడి చేశారు. అలాగే వాళ్ళ ఇంటి మీదన దాడికి వెళ్ళారు. అప్పుడు మహిళలు ఉన్నారు, ఇదిగో మహిళల మీద మహిళలు ఉండగా ఇంటి మీద దాడి చేస్తారా అన్నారు కదా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, పరామర్శించారు కదా. అప్పుడు ఆ బూతుని సమర్థించారా, వ్యతిరేకించారా? మా వాడు ఇట్లా మాట్లాడడం తప్పని ఏమన్నా అన్నారా? పైగా ఇప్పుడు ఈ మాటని సమర్థించాడు జగన్ అని రాస్తున్నటువంటి వాళ్ళు, జగన్ అక్కడ చెప్పిన పదం ఏంటి? ఆ మాట అన్నందుకు ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాడు దానికి, అయినా దాడి చేశారు అన్నాడు. అంతేగాని ఆయన అన్నది తప్పేంటి అనలా. వీళ్ళు పెట్టారు హెడ్డింగ్, ఆయన అన్నది తప్పేంటని. అక్కడ అతని మీద అతను గుడికి వెళ్ళి ఈ పూజ చేసి వస్తున్నాడు, వీళ్ళు పెట్టిన స్టిక్కర్లకు వ్యతిరేకంగా లడ్డూల మీద తప్పుడు ప్రచారం చేసి వస్తుంటే అతని కర్రలు అటు పట్టుకుని బూతులు తిడతా వెంటపడ్డారు. ఆ వెంటపడ్డటువంటి సందర్భంలో అతను మాట్లాడిన పదం, ఆ పదాన్ని ఇంటికి వచ్చి తప్పుబట్టాడు. మళ్ళీ తను ఇదే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాడు, అయినా దాడి చేశారు అనినే కదా అతను చెప్పింది. మరి దాన్ని హెడ్డింగ్లో వక్రీకరిస్తున్నారు, వార్తలు వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు మనందరం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచో ఆ జరిగిన పరిణామాలు ఏంటో రాసిన వార్త ద్వారానే తెలుసుకుంటాం. ఆ వార్తలు రాసేవాడే మోసగాడైతే, కాపు కాసేవాడే దొంగ అయితే ఏం చేయాలి? ఇక్కడ ఆ పత్రికలే దొంగలైన, తప్పుడు వార్తలు రాస్తుంది, తప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది వాళ్ళే. ఒక సుదీర్ఘమైన మాటలో 2 ముక్కల్ని తీసేసి దాన్ని కొంచెం అటు ఇటు చేసి రాసేస్తున్నారు వీళ్ళు, హెడ్డింగ్లు పెట్టి తప్పుడు దాంట్లో. ఇప్పుడు ఈ ముక్క అతను అన్నది ఇది కదా, దాంట్లో కొంత కట్ చేసి పడేసి దాన్ని సమర్థిస్తున్నాడు. మరి ఆ రోజున పట్టాభి బూత్ని చంద్రబాబు గారు సమర్థించినట్ట. ఇంటికి వెళ్ళడం తప్పు, మరి ఆ రోజున ఇంటికి వెళ్ళడం రైటా? ఇక్కడ వ్యభిచారం, అది శృంగారమా? ఏమది వ్యవస్థ? అసలు పాయింట్ ఏంటి అక్కడ? ఇంటి మీదకెళ్ళి 6 గంటల పాటు దాడి. పట్టాభి ఇంటి మీద అంతసేపు జరిగిందే. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మనం కూడా వీడియో చేసాం, దాడి చేయడం తప్పని మనం కూడా చెప్పాం. ఆ రోజు డిబేట్ కూడా చేసాం, తప్పు, మీకు చట్టపరంగా చర్య తీసుకోండి అంతే తప్పించి దాడి చేయడం తప్పు అన్నటువంటిది. ఇళ్ల మీద దాడులు తప్పని మనం ఆ రోజున మాట్లాడాం, ఎప్పుడు మాట్లాడతాం. అట్లా మాట్లాడడం తప్పని కూడా అంటున్నాం మనం. మాట్లాడడము తప్పే, అది తప్పే. ఆ రోజున దాడి చేయడాన్ని సమర్థించారు, మాట్లాడడాన్ని సమర్థించారు. ఈ రోజున మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తున్నారు, దాడి చేయడాన్ని సమర్థిస్తున్నారు. పైగా ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆ రోజున పత్రికల్లో అతను మాట్లాడిన బూతుకి అర్థం మార్చి చెప్పారు, గుర్తుందా? ఒక మహానుభావుడు కూడా అదే మాట చెప్తే నేను అన్నా, ఇక్కడి నుంచి ఆయన ఈ పేరుతోనే పిలుద్దాము మనం, ఒప్పుకుంటారా అని. గుర్తుంది కదా? అంటే చివరికి బూతుని కూడా సవ్యమైన అర్థం మార్చేశారు ఆ రోజున. ఆ రోజున అది బూత్ అన్నాం, ఈ రోజున ఇది బూత్ అంటున్నాం. బూతు ఎవరు మాట్లాడినా నిషేధమే.
దుర్భాష వేరు, బూతు వేరు. ఇక్కడ చేసింది బూతు పదజాలం, దాన్ని ఎవ్వరూ సమర్థించట్లేదు. కానీ ఇక్కడ ప్రచారం ఈ రూట్లో తీసుకొస్తున్నారు. అతను మాట్లాడింది 6 గంటల పాటు దాడి తెలుగుదేశం కార్యాలయం మీద కూడా జరగలేదే, అతని ఇంటి మీద కూడా జరగలేదే, పట్టాభి ఇంటి మీద కూడా ఒక అరగంట జరిగింది. వెంటనే ఆ తర్వాతన ఎవరికాళ్ళు డిస్పర్స్ పై కేసులు పెట్టారు, బెయిల్ మీద వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, అబ్బెబ్బే వాళ్ళందరూ ఏది ఆటోమేటిక్ స్పాంటేనియస్ రియాక్షన్ అట. అప్పుడు కూడా స్పాంటేనియస్. ఆ రోజున ఏమన్నారు, జగన్ ఆ మాట అంటే మనం కూడా తప్పుపట్టాం. బీపీలు రైజ్ అయినాయి అంటే అసెంబ్లీ సాక్షిగా జగన్ ఏదో మీటింగ్ సాక్షిగా బీపీలు రైజ్ అయినాయి, ఇట్లా బూతులు తిడతంటే అమ్మల్ని తిడతంటే అని మాట్లాడాడు. వాళ్ళకి బీపీలు రైజ్ అయితే జనాలకు బీపీలు రైజ్ అవ్వని ఆ రోజున మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఆ రోజున అతను బీపీలు రైజ్ అయినాయి అని అంటే తప్పు పట్టినటువంటి వాళ్ళు ఈ రోజున రైట్ అంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే కంపారిజన్ని మన కళ్ళెదురుగుండా జరిగిన పరిణామాలు, ఇదేదో 50 ఏళ్ల క్రితం జరిగినాయి కాదు, 25 ఏళ్ల క్రితం జరిగినాయి కాదు, నిన్నగాక మొన్న జరిగినాయి. అప్పుడు అన్నిటి తప్పు పట్టిన వాళ్ళే ఇప్పుడు అలాంటి చర్యలు జరిగితే సమర్థిస్తున్నారు. అప్పటి బూతుల్ని కవర్ చేస్తూ దాడుల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు బూతుల్ని హైలైట్ చేస్తూ దాడుల్ని సమర్థిస్తున్నారు. ఇదే సమస్య మనకి. సార్, ఒకటి ఇక్కడ కాపు సామాజిక వర్గంలో ఒక కదలిక వచ్చిందని అనుకోవాలా? ఎందుకంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భారీగా జనం వస్తారు, అందరికీ తెలిసిన విషయమే. ఓకే, దాంట్లో కూడా వీళ్ళు ఒక వెర్షన్ తీసుకున్నారు. తాడేపల్లి నుంచి 6 గంటల సేపు ఇక్కడ వరకు ప్రజలు నరక యాతన అనుభవించారు. 9 గంటలు 9 గంటలు జ్యోతి రాసింది. అంటే ఒక్కొక్కరు రాశారు, ఈనాడు 6 గంటలకి రాసింది. ఓకే, ఎనీవే ఇది ఒకటి. ఓకే, జగన్ వస్తే జనం వస్తారు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు అనేది ఒకటి. ఇప్పుడు మొత్తం విశాఖ నుంచి గుంటూరు వరకు కూడా యాత్రలు మొదలు రాబోతున్నారు. ఒక సంఘీభావం అనేది కనిపిస్తుంది. ఇది జగన్ వల్ల, అదే నేపథ్యంలో అంబటి రాంబాబు లేదంటే ఆ సామాజిక వర్గం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ ఏమన్నా చూడాలి? ఏం లేదండి, కాపులంతా పెద్దగా చైతన్యవంతులైపోయి దీన్ని చర్చించుకుంటున్నారని నాకు అనిపించట్లేదు. మీకు కమ్మ సామాజిక వర్గంలో ఉన్న చైతన్యం, రెడ్డి సామాజిక వర్గంలో చైతన్యం, కాపు సామాజిక వర్గంలో అలాగ ఐక్యంగా లేరు. ఈ కమ్మ సామాజిక వర్గంలో వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వసంత కృష్ణప్రసాద్ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయల దాకా అటు వెళ్ళి కూర్చున్నారు. వల్లభనేని వంశీని, కొడాలి నానిని బాయ్కాట్ చేసి పక్కన కూర్చోబెట్టారు. చూసాం కదా ప్రత్యక్షంగా. అంత స్ట్రాంగ్గా ఉన్నారు అక్కడ. రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ డిజోన్ జగన్నే. కాపు సామాజిక వర్గం 2 వర్గాలై చీలి కొట్టుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమర్థించే కాపు సామాజిక వర్గం వంగవీటి రంగాన్ని సమర్థించట్లేదు. ఇప్పుడు వంగవీటి రంగా జయంతికి కానీ వర్ధంతికి కానీ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఎప్పుడన్నా చూసామా? ఒకప్పుడు అసలు కాపు చైతన్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఆరంభమైంది వంగవీటి రంగా వల్ల. వంగవీటి రంగా కుటుంబానికి ఇప్పుడు ఉన్న ఆదరణ ఏంటి? ఇప్పటికి కూడా కాపు సామాజిక వర్గంలో బలమైన ఆదరణ. కానీ వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతారేమో అన్నటువంటిది. అదే సందర్భంలో వంగవీటి రంగాకి వర్ధంతి జయంతులు ఇట్లాంటి వాటిలో ప్రభుత్వం తరపున అధికారికంగా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? లేదా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇల్లు నివాళులు అర్పించాడా? ఎప్పుడైనా చూసారా మీరు? అంటే రంగాతరం అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకూల కాపులు 90%, ఓ 10% ఏంటంటే పవన్ కళ్యాణ్ తమని గుర్తించట్లేదు అని ఫీల్ అవుతున్న కాపులు. పవన్ కళ్యాణ్ తమను గుర్తించట్లేదు, తమకు పదవులు ఇప్పించట్లేదు అని ఫీల్ అవుతా, కాపులకి సరిగ్గా న్యాయం జరగట్లేదు ఈ కూటమి ప్రభుత్వంలో అని ఫీల్ అవుతున్నా, అయినా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేకపోతున్నారంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప వాళ్ళందరూ సంఘటితం అయ్యారని నేను అనుకోవట్లేదు. అంబటి రాంబాబు వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గంలో మాత్రమే అంతే అంతే. ఇప్పటికే వాస్తవంగా వైసీపీ కాపులు చాలా దూరం అయ్యారు. అదేంటంటే జగన్ కాపులకు అన్యాయం చేశాడని కాదు. ఎందుకంటే జగన్ ఇచ్చినన్ని మంత్రి పదవులు, జగన్ ఇచ్చినన్ని ఎమ్మెల్యే పదవులు, జగన్ ఇచ్చినంత ఫ్రీ స్వేచ్ఛ కాపు నాయకులకి ఇంకెవరు ఇవ్వలేదు నన్ను అడిగితే. ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ కాపు నాయకుడు స్ట్రాంగ్గా ఉన్న టీడీపీలో ఉన్నోళ్ళు? పవన్ కళ్యాణ్కి ఒక్కడికి ఇచ్చారు ఛాయిస్, అది ఆయన వేరే పార్టీ కదా. టీడీపీలో ఉన్న ఏ కాపు నాయకుడు యాక్టివ్గా ఉన్నాడు, అంత దూకుడుగా ఉన్నాడు? అలాగే పవన్ కళ్యాణ్ కాకుండా అక్కడ పవన్ కళ్యాణ్ ఇండివిజువల్, అక్కడ కాపు సామాజిక వర్గ నాయకుడిని కాదని ఆయనే చెప్తున్నాడు కదా. బలమైనటువంటి ఛాయిస్ ఎవరికి ఇచ్చారు అక్కడ? బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ కాపు సామాజిక ఇదివరకు చినరాజప్పలంటే ఒక డమ్మీని పెట్టారు.
ఆయనతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్ట్రాంగ్ అతను ఇప్పుడు కాపుల వైపు నుండి రిప్రజెంటేటివ్, కానీ నేను కాపుని కాదంటున్నాడు ఆయన. కాపు అనే పాయింట్ నుంచి నన్ను చూడొద్దు అంటున్నాడు. అది పక్కన పెడితే వైసీపీ టైంలో పేర్ని నాని తక్కువడా, ఆళ్ళ నాని తక్కువడా, కీలకమైన పదవులు అనుభవించారు. డిప్యూటీ సీఎం ప్రతిసారి ఒకరికి ఇచ్చారు కదా కాపు నాయకుడికి, అప్పుడు సాగింది కదా వాళ్ళకి. అది కూడా వాళ్ళు ఎలా కోరుకుంటే అట్లాగే జరిగింది. కాపులకు సంబంధించి కాపు నేస్తం డబ్బులు కూడా ఇచ్చారు కదా కాపులకి. అట్లా కాపులకు సంబంధించి ఇళ్ళు ఇవ్వలేదా? కాపుల మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదా? ఆ ముద్రా లోన్స్ ఇవ్వలేదా? వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇవ్వలేదు? అన్ని రకాలు ఇచ్చారు కదా అప్పుడు ఏమైందంటే తేడాల్లో ఒకటే. ఎవరికాళ్ళు నాకు నవ్వు వచ్చింది మొన్న ఒక నాయకుడు మాట్లాడినప్పుడు, ఇచ్చారు కదయ్యా మీ కులానికి అన్నాం అనుకోండి, మా కులం ఏంటన్న అన్ని కులాలకి ఇచ్చాడు అతను, మా కులానికి ఎక్స్క్లూజివ్గా ఏమి ఇచ్చాడు అంటున్నారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. మనం ఇంతగా దిగజారేమా ఈ దేశంలో? నా కులానికి ఇచ్చారు, నా కులానికి అంతకు ముందుతో పోల్చుకుంటే ఎక్కువ ఇచ్చారు కదా అంటే అట్లా కాదంట. నా కులానికంటే ఎక్స్క్లూజివ్ అవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదట. అందరికీ సమానంగా ఇచ్చినందుకు అన్యాయం జరిగినట్టట వాళ్ళ కులానికి. ఇలాంటి ఒక సూత్రం కూడా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నేర్చుకున్న కొత్తది. అంటే మనిషి రెగ్యులర్గా నేర్చుకోవాలి, జర్నలిస్ట్ ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు. నేను కొత్తగా నేర్చుకున్న పాఠం అది. కానీ ఒకటిసారి ఇక్కడ రెండు అంటే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఒక వివాదంగా కూడా చూస్తున్నారా గుంటూరు ప్రజలు? ఎందుకంటే అక్కడ గల్లా మాధవి వాళ్ళు దగ్గరుండి ఆ దాడి చేసే సమయంలో వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా అక్కడ ఉన్నారు. ఆ ఫోటోలు కూడా వైసీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఈయనేమో ఒక పక్క కాపు సామాజిక వర్గం. ఇదే టైంలో ఇంకో విషయం కూడా, ఓకే ఎప్పుడు చెప్పేదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 3 ఏళ్ళు ఆగితే మేమే అధికారంలోకి వస్తాం, కానీ ప్రతిసారి ఇన్సిడెంట్లో ఇక్కడ పోలీస్ అధికారులు బలైపోవాల్సి వస్తుందా? వాళ్ళకు కూడా వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిసారి కూడా? ఎలా చూస్తారు? ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైంది ఏంటంటే, మీడియాలో మొన్న ఒక ఛానల్లో వచ్చిన పదం వైరల్ చేస్తున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఏమనంటే అది అంబటి రాంబాబు కుమార్తెల్ని కమ్మ సామాజిక వర్గానికి వచ్చి పెళ్లి చేశాడు, అట్లాంటి అతను అప్పుడు కాపు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటాడు అన్నటువంటిది. మరి ఆ లెక్కనైతే చిరంజీవి గారి కుటుంబంలో రెడ్కి ఇచ్చి చేయలేదా? రెడ్ల అమ్మాయిలే కదా అక్కడ వచ్చింది. మరి అప్పుడు మరి కాపు క్లెయిమ్ ఉంది కదా? ఏం మాట్లాడుతున్నాం? మన ఇష్టం అంటే వ్యక్తిగత చేస్తున్నారు. వ్యక్తిగత విషయాల్లోకి తీసుకొచ్చినప్పుడు రంగా గారి భార్య ఏ క్యాస్ట్, మరి ఆ లెక్కనైతే ఎందుకు అక్కడ అట్లా లాగుతున్నారు వ్యక్తిగతంగా? ఈయన వ్యక్తిగతంగా తీసుకొస్తున్నారు, నెంబర్ 1. రెండోది వచ్చేది కాపు సామాజిక వర్గానికి కమ్మ సామాజిక, ఇప్పుడు ఆ లెక్కనైతే గల్లా మాధవి గారి భర్త ఏం క్యాస్ట్? సేమ్ క్యాస్ట్ కాదు కదా అక్కడ వాళ్ళకి. అది వాళ్ళ వ్యక్తిగతం. అంబటి రాంబాబుని ఇప్పుడు కాపులు డిజోన్ చేసుకుంటున్నారు అర్జెంటుగా. పేరు నాని కాపు కాకుండా పోతాడా? ఏం మాట్లాడుతున్నాం మనం? అంటే మన పేపర్లు టీవీలు ఏమైనా సర్టిఫికెట్లు ఇస్తాయేమో, కుల సర్టిఫికెట్లు భవిష్యత్తులో. వీళ్ళకి నచ్చిన నాయకుడికి అనుగుణంగా కుల సర్టిఫికెట్లు ఇచ్చే ఉద్యోగం ఏదో వీళ్ళకి ఇస్తే, వీళ్ళ పేపర్లకి వీళ్ళ ఛానళ్ళకి వీళ్ళు ఇస్తారు ఇక్కడి నుంచి ఎవరు కాపు ఎవరికి అమ్మ ఎవరు రెడ్డి అనేది. వెరితనం ముదిరి పాకాన పడుతుంది. అది పక్కన పెడితే మీరు అన్నట్టు ఈ దీనికి సంబంధించి వార్నింగ్లు ఇదే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, 2 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు మీరు తిరగబడండి. తిరగబట్టం అంటే కత్తులతోనూ కర్రలతో కాదు. న్యాయం కోసం నిలబడకపోతే ఉద్యోగ సంఘాలు మీ జీవితాలు, మీ ఉద్యోగుల జీవితాల్ని నాశనం చేసిన నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు మీరందరూ. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి కారణంగా అది అమలు చేయడం ప్రభుత్వ ఉద్యోగ బాధ్యత. ఇట్ ఈస్ మ్యాండేటరీ, అంతే కదా? ముఖ్యమంత్రి చెప్పాక నేను చేయను అంటాడా? అలా కాదు, మేము కాన్స్టిట్యూషనల్గానే పనిచేస్తాం. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి చెప్పాడని ఈ అధికారిని తీసుకెళ్లి జైలు పెట్టడం ఏంటి? ఈ ఉద్యోగిని తీసుకెళ్లి జైలు పెట్టడం ఏంటి? వీళ్ళు తప్పు చేశారంటే ఏంటి? వీళ్ళకేం బెనిఫిట్ వస్తుంది? అందులో బెనిఫిట్ పొందింది రాజకీయంగా నాయకుడు. వీళ్ళకి ఏదన్నా వాళ్ళు ఏమన్నా తృణమో ఫడమో వేస్తే కనుక అది ప్రూవ్ చేయి, ఏసీబీ కేసు. బట్ వీళ్ళు పెడుతున్న కేసులన్నీ ఏంటి? ఇప్పుడు అక్కడ పోలీసు ఉద్యోగులు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయొచ్చదా ఫోన్ ట్యాపింగ్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయొచ్చలేదా ఫోన్ ట్యాపింగ్? ఎవరెవరికి చేయించుకోవట్లేదు. దాంట్లో ఉద్యోగం ఎందుకు? నీకు దమ్ముంటే కేసీఆర్ పట్టుకుపో, చేస్తావా నువ్వు? 2 రాష్ట్రాల పెగాసెస్ కొనలేదా? ఏడున్నాయి ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్, పెగాసెస్ ఎక్విప్మెంట్?
కానీ తీసుకెళ్ళి ఉద్యోగుల మీద కేసు ఏంటి? నాడు జగను చేత కాలేదు, ఇప్పుడు రేవంత్కి చేత కావట్లేదు. అక్కడ చేతనైతే ఆ పెగాసెస్ ఎందుకు? కేంద్రం జోక్యం చేసుకుంటుంది, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది, ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంటుంది. అందుకని దాని జోలికి పోరు. వీళ్ళు ఇక్కడెక్కడ కథ నడుపుతారు అక్కడ. రెండవది పోలీసులు అరెస్టులు. మీరే చెప్పండి, అడగండి మీరు డైరెక్ట్గా. కాన్స్టిట్యూషనల్గా మేము ఉంటామండి, రాజ్యాంగ ప్రకారం మేము పనిచేస్తాం, మీ పార్టీ కార్యకర్తలైనా సరే వెళ్ళి దాడి చేస్తే కాళ్ళు ఎరగదంతాం, అదే సందర్భంలో వాళ్ళు మీ మీదకి వచ్చినా మేము యాక్షన్ తీసుకుంటాం, అట్లా మేము ఉంటాం అని అన్నా నిలబడండి. లేదా మేము ఏ పని చేయమండి, ఎందుకంటే మీరు మమ్మల్ని కొట్టమంటారు, కొట్టాక ఆడొచ్చి మమ్మల్ని ఒక్కలో దోస్తాడు, ఎందుకంటే ఇప్పుడు సస్పెండ్ చేస్తుంది వీళ్ళు 199 మందిని చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పటిదాకా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఇదివరకు సస్పెండ్ అయితే ఆఫ్ జీతం ఉండే, ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ నానా ఇబ్బందులు పెడుతున్నారు. రేపొద్దున మళ్ళీ ఇవాళ పని చేస్తున్న కీ పొజిషన్లో ఉన్నాడు రేపొద్దున అదేగా. అట్లాగే వైసీపీ టైంలో ఉన్నటువంటి అనేక మంది మీద కేసులు పెట్టారు, కోర్టులు చుట్టూ తిప్పుతున్నారు. మరి రేపొద్దున ఇవాళ నీకు తరపున పనిచేస్తున్న వాళ్ళు అంతే కదా. శాశ్వతంగా జగన్ రాకపోతే, శాశ్వతంగా కేసీఆర్ రాకపోతే, అక్కడ శాశ్వత ముఖ్యమంత్రి రేవంత్, ఇక్కడ శాశ్వత ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ అయితే నో ప్రాబ్లం, కూటమి అయితే. అలా కాకపోతే ఏంటి వాళ్ళ బతుకులు? రేపొద్దున ఇవాళ పనిచేస్తున్న వాళ్ళ బతుకులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే దశకు వచ్చారు వీళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులు, మన సచివాలయ ఉద్యోగులు, నిన్న ఎవరో ఇంకొక పేదరిక నిర్మూలన ఉపాధి హామీ ఏదో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఏం కర్మ అది వాళ్ళకి? ఏం పాపం చేశారు వాళ్ళు? రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నోళ్ళు రాజకీయ ఒత్తిళ్ళకి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన కర్మ పడుతుంటే, ఉద్యోగ సంఘాలు నిద్రపోతున్నాయి అంటే, ఉద్యోగ సంఘాల నేతలు దండలేసి చప్పట్లు కొట్టుకుంటున్నారంటే, కనీసం ఆ నాయకులు పరామర్శించే ధైర్యం చేయకపోతుంటే. ఇదివరకు అదేదో సామెత ఉంది కదా, కాకిగా అరిస్తే కాకి ఏదన్నా అయితే కాకులన్నీ కూడా చేస్తాయి, అదే కాకీల కోసం ఎవడూ లేడని. ఇవాళ అదే పరిస్థితి అయిపోయింది. ఇవాళ అదే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులది అయిపోయింది. ఇంకెందుకు ఉద్యోగ సంఘాలు? ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? వాళ్ళు చచ్చిపోతుంటే వీళ్ళు కనీసం సంతాపం చెప్పడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉంటే, రేపు పొద్దున్న మీరందరూ ఏమైపోతారు? ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. జగన్ రేపు పొద్దున చేస్తానంటున్నది కూడా అదే సమస్య అవుతుంది. మీరు అడగండి, 2 పార్టీలను అడగండి, అధికారంలో ఉన్న పార్టీ, అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు కూడా అడగండి, తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రతిపక్షాలను అడగండి, ఇక్కడ కూడా అధికార ప్రతిపక్షాలను అడగండి. మేమేం పాపం చేసాం, మీరు చెప్పినట్టు వినొద్దా? ఎస్ రెడీ, కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము పనిచేస్తాం, పని చేయనివ్వండి అని ప్రభుత్వాన్ని అడగండి. లేదా మమ్మల్ని కాపు కాయండి అని అడగండి. ఎట్లా కాపు కాస్తుంది ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వెళ్ళాక? అప్పుడు నిజాయితీగా వెళ్ళి ఆలోచించాల్సింది ఏంటి? మేము రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామండి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి తప్పని చెప్పాం, గవర్నవర్లో తెలుగుదేశం కార్యాలయం మీద దాడి తప్పని చెప్పి పోలీసులు నిద్రపోతున్నారని చెప్పాం. ఇప్పుడైనా అంతే. నిద్రపోతే పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నిద్రపోతే సమాజం చచ్చిపోతుంది. ఆలోచించుకోవాల్సిన సందర్భం. కానీ ఈ అరెస్టు, ఈ హడావుడి పర్వం ఇదంతా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా కాస్తంత మైనస్ అయ్యింది, వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చింది అని ఏమన్నా? ఇదేమి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ కాదండి. వాళ్ళ ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు అనుకోవడానికి కరెక్ట్గా ఎలక్షన్స్ 6 నెలల ముందు మైండ్ సెట్లు ఉంటాయి. ఈలోపు ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళకి నష్టం జరుగుతుందని వైసీపీ ఫీల్ అవుతుంది, చంకలు గుద్దుకుంటుంది. వైసీపీ చేసిన దాని మీద తెలుగుదేశం చంకలు గుద్దుకుంటుంది. ఇప్పుడు ఏమీ కావు అవన్నీ. లాస్ట్ 6 నెలలు ఈలోపు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఎక్కువ హింస అనిపిస్తే ప్రజలు అవతల వైపుకి తిరుగుతారు, తక్కువ హింస అనుకుంటే వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్ అనుకుంటే ఉన్న వేదవుల్లో మంచి వేదవులు వీళ్ళు అనుకుని ఓట్లేస్తారు అంతే. కానీ ప్రతిదీ కౌంట్ అవుతుంది. అదే అనేది కౌంట్ అనేది మనం అనుకుంటాం, మన పత్రికలు, మన టీవీలు, మన డిబేట్లకండి. జనాలు అట్లా కౌంట్ వేస్తే కనుక కంపేర్ చేసుకున్నప్పుడు అంతకుముందు ఏం సంక్షేమం జరిగింది, ఇప్పుడేం సంక్షేమం జరిగింది, అంతకుముందు ఏం అభివృద్ధి జరిగింది, ఇప్పుడేం అభివృద్ధి జరిగింది, అంతకుముందు ఏ విధంగా ప్రజల్ని ట్రీట్ చేశారు, ఇప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, అంతకుముందు పోలీసింగ్ ఎట్లుంది, ఇంతకుముందు ఇప్పుడు పోలీసింగ్ ఎట్లుంది అనేది కంపేర్ చేశారా? నిజంగా చేస్తే ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎట్లుంటాయా? అది సమస్య. నిజంగా సంఘీభావ యాత్రలు ఏమన్నా జరుగుతాయి చేస్తారండి. నేను చెప్పాను కదా, అన్రికగ్నైజ్డ్ లీడర్స్ హూ వాంట్ రికగ్నైజేషన్ వాళ్ళు చేస్తుంటారు అంతే. అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి అంబటి రాంబాబు గారి అరెస్టు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఒక ప్రకంపనలకు అయితే తెరలేపిందా? ఇది ఎంతవరకు రేపొద్దున్న రాజకీయాలకు ఉపయోగపడుతుంది? అలాగే కూటమి ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందా, లేదంటే ఈయన వ్యాఖ్యలను తప్పుగా చూస్తారా ప్రజలు, ఏంటి అనేది ఇంకా త్వరలో తేలాలి.